తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో ఉన్నాడయ్యా, ఆయన పూటకో పార్టీ మారతాడని స్టేషన్ గన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ గన్పూర్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కడియం శ్రీహరి గెలిస్తే తెల్ల రేషన్ కార్డులు కూడా రావని తీన్మార్ మల్లన్న అన్నాడంట. రేషన్ బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తది, స్టేట్ గవర్నమెంట్ దానికి 1-2% యాడ్ చేస్తదని వివరించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో దళితులకు తాను చేసిన సహాయాలు ఎన్ని ఉన్నాయో ఇప్పటి వరకు తాను చెప్పలేదన్నారు. తాను 20 మంది డాక్టర్లను, ఇంజనీర్లను చదివిస్తున్నానన్నారు. మల్లన్నను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాను సహాయాలు చేసిన వాటికి ఆధారాలున్నాయన్నారు. మరి నువ్వు ఎవరికైనా దళితులకు సహాయం చేస్తే చూపించమని ప్రశ్నించారు. నేను మాదిగ బిడ్డని అంటావు కదా, ఏ మాదిగోళ్లకైనా సహాయం చేసినవా? నువ్వు ఉండేది హైదరాబాద్ లో, నోరు తెరిస్తే నాకు ఇక్కడ ఓటు హక్కు ఉందని మాట్లాడతావు. ఓటు ఉంటే అయిపోతుందా? ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా అని మల్లన్నను కడియం నిలదీశారు. కడియం సార్ గెలిస్తే రేషన్ కార్డులు పోతాయి, ఇందిరా గెలిస్తే కడియం రేషన్ కార్డు పోతాయి అని చెప్పి ప్రస్తావన చేశారు. తీన్మార్ మల్లన్నకు అవగాహన లేకుండా మాట్లాడారు. రేషన్ షాప్స్ ఎవరి అధీనంలో ఉంటాయండి? దేశవ్యాప్తంగా వినాలే అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, వినకుండా రాయకుండా పోతాడు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. కడియం శ్రీహరి గెలిస్తే రేషన్ కార్డ్స్ పోతాయి. తీన్మార్ మల్లన్న ఎంత అవగాహన లేకుండా మాట్లాడంటే, ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చౌక ధరలకు బియ్యాన్ని, ఇతర ఆహార వస్తువులను రేషన్ షాప్ ద్వారా సరఫరా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1-2 సపోర్ట్ చేసి, ఉదాహరణకు మనం ఫ్రీ సప్లై చేస్తాం. కొన్ని రాష్ట్రాలలో ₹3 కిలో, కొన్ని రాష్ట్రాలలో ₹2 కిలో, కొన్ని రాష్ట్రాలు ఎక్కువ రకంగా తీసుకుంటారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి గెలిస్తే రేషన్ కార్డులు పోతాయనే మాట ఎందుకంటే బుద్ధి తక్కువ మాట ఇప్పుడు. ఇది పూర్తిగా అవగాహన లేని మాటలు. అంటే ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ. నాకు అనుమానం, ఆయన ఏ పార్టీలో ఉంటాడో. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటాడా? ఆయన చాలా పార్టీలు మారుతుంటాడు. ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో, ఏ రోజు ఎవరు ఎత్తుకుంటాడో తెలియదు. కాబట్టి కొంతమంది ఆ రకంగా రాజకీయాలను కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. సార్, ఏం పనిచేయని వ్యక్తులలో రాష్ట్రంలో 3వ స్థానంలో కడియం శ్రీహరి ఉన్నారు. ఎవరన్నారు? తీన్మార్ మల్లన్న ఏదో ఒక సందర్భంగా వాళ్ళ క్యూ న్యూస్ లో ఒక పోస్ట్ పెట్టారు. స్టేషన్ గన్పూర్ లో మీకు నచ్చిన అభ్యర్థి ఎవరు, మీకు నచ్చిన అభ్యర్థి ఎవరు అని అంటే 90% కడియం శ్రీహరి పేరు వచ్చింది. 78,000 మంది పార్టిసిపేట్ అయ్యారు. అది నా దగ్గర ఉన్నది. గుర్తుండాలి మాట్లాడాలి. మీ క్యూ న్యూస్ ఛానల్లో ఒకరోజు ఆయన ఎవ్రీడే ఏదో ఒక పాయింట్ పెట్టి సర్వే చేస్తారు, చూస్తారు కదా, ఆన్లైన్ కింద వస్తాడు. ఆ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి ఎవరు అని అడిగితే 90% మంది ప్రజలు కడియం శ్రీహరి అని చెప్పారు. అది నా దగ్గర ఉన్నది, ఆ క్లిప్పింగ్ నా దగ్గర ఉన్నది. ఒకవేళ నేను మాట్లాడిన తప్పైతే మీకు ఎవిడెన్స్ ఇవ్వండి ఇస్తాను. నా దగ్గర నా సెల్ ఫోన్ ఉన్నది, మీకు ఎవిడెన్స్ ఇస్తాను. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా రాజకీయ దుర్బుద్ధితో మాట్లాడే మాటలు మన దగ్గర సమాధానాలు చెప్పడం కూడా కష్టపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక మనసులో